హాయ్, నేను మీ డాక్టర్ ఉమా వెంకటేష్ని. ఈవేళ మనం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసి పెట్టాము ఆల్రెడీ అన్న దాని గురించి ఒక చిన్న డిస్కషన్. ఇప్పుడు చూడండి, ప్రతి విషయం ఏదైనా సరే మన దగ్గర ఉన్న రికార్డ్సే పనిచేస్తుంది. అంటే ఎగ్జాంపుల్, పిల్లి మనం వెళ్ళేటప్పుడు ఎదురుగా వెళ్ళింది అని అంటే అది మనకి మంచిది కాదు, అపశకనం అన్నది. కుక్క ఏడిస్తే మంచిది కాదు. ఇక పాము చూస్తే పాము దగ్గరికి వెళ్తే పాము కాటేస్తుంది, చచ్చిపోతాము. బల్లి ఒక పాలలో పడింది అని అంటే అది పాయిజన్ అయిపోతుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్న విషయాలు కాదు, మనకు ఆల్రెడీ చెప్పున్నారు ఇలా మన పెద్దలు. ఇలా చెప్పి అది ఏమైందంటే మన న్యూరాన్స్లో, బ్రెయిన్లో ఒక రికార్డుగా క్రియేట్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి కూడా ఈ రికార్డ్స్ అలా క్రియేట్ అయిపోయినాయి. దీనికి మనం ఎక్స్పీరియన్స్ చేసామా, ఇప్పుడు పాము కాటి చచ్చిపోయామా, అలా అంతా కాదు కదా. ఈ రికార్డ్స్ క్రియేట్ అయినాయి. ఇదేమవుతుంది, ఈ రికార్డ్స్ నుండి మనకి పామును చూడంగానే భయం, ఒక బలిని చూడంగానే భయం, దేనిలోనే పడిపోతుందా అని, ఇలాంటివన్నీ రికార్డ్స్ పనిచేస్తాయి అన్నమాట. రికార్డ్స్ అంటే ఏంటి? ఒక విషయాన్ని పదే చెప్తే ఇదే నిజమనిపించేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏబిసిడి పిల్లలకి నేర్పిస్తున్నాం. ఒక స్లేట్ మీద ఒక చాక్ పీస్లో గీమని చెప్తాం, దాన్ని ఏని గీస్తూనే ఉంటారు దాని మీద. వాళ్ళ బ్రెయిన్లో అది అట్లా రిజిస్టర్ అయిపోతుంది. ఏబిసిడి వాళ్ళకి ఎలా నేర్పిస్తాం మనం? లేదు, నోట్స్లో పెట్టినా ఒక స్కెచ్ పెన్నుతోటో దానిపైనే రాయిపిస్తాం. దానిపైనే రాయిపించినప్పుడు పిల్లలకి ఇదేంటంటే నేర్పేటప్పుడు వాళ్ళకి అదే అట్లా రుద్ది రాసినప్పుడు గుర్తుండిపోతుంది. ఒక రికార్డ్ లాగా బ్రెయిన్లో వాళ్ళకి గుర్తుండిపోతుంది. ఇంతే అండి, మనం చేసేది కూడా ఈరోజు మనం ఫేస్ చేస్తున్న చాలా డిజీజెస్కి కూడా, ప్రాబ్లమ్స్కి కూడా, రిపీటెడ్గా జరిగే విషయాలకు కూడా మనం పెట్టుకున్న ఈ రికార్డ్సే కారణం. ఇప్పుడు మనం హెల్త్ గురించి తీసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను బీయింగ్ ఏ డాక్టర్, నేను చాలా పేషెంట్స్ని చూసేటప్పుడు వాళ్ళు చెప్పడమే ఎలా అంటారంటే, ఐఎమ్ ఏ డయాబెటిక్ పేషెంట్ మేడం, ఐఎమ్ ఏ బీపీ పేషెంట్ మేడం, ఐఎమ్ ఏ క్యాన్సర్ పేషెంట్, ఇలా ఆ డిసీజ్ పెట్టి పేషెంట్ అన్నది వాళ్ళు అలా మాట్లాడతారన్నమాట. అది ఎందువల్ల అలా రికార్డ్ క్లియర్ చేసుకున్నారు అన్నదానికి ఆన్సర్స్ లేదు ఇప్పుడు మన దగ్గర. అయిపోయింది ఇలా చెప్పి ఒక మనం ఆల్రెడీ చూస్తున్నాం 21 టైమ్స్ ఏదన్నా మీరు రిపీటెడ్గా చెప్తేనే మనకి అది రికార్డ్ క్రియేట్ చేసేస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి విషయాన్ని మన న్యూరాన్స్ ఎన్నిసార్లు విని ఉంటుంది, ఎంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటుంది చూడండి. ఇప్పుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, మా అమ్మకు 50 yearsలో నీ పెయిన్ వచ్చింది, సేమ్ నాకు కూడా అలాగే వచ్చేసింది అంటే రిజిస్టర్ చేసేసారు. ఎన్నోసార్లు చెప్పి మా ఫాదర్కి సైనస్ ఉండేది, నాకు కూడా వచ్చింది ఆ ఏజ్లో. అండ్ రియల్గా చెప్పాలనంటే మనిషి ఏజ్ వచ్చి 120 years బ్రతుకుతారు అన్నది ఉంది. కానీ మనం ఏం చెప్తాము అంటే, రికార్డ్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే 50 years అయిపోయింది, సగం ఏజ్ అయిపోయింది, ఇంకేముంది, అండ్ 65 ఏళ్ళు అయిపోయింది, ఏజ్ ఓల్డ్ అయిపోయిందండి, అందుకే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ప్రతి విషయాన్ని కూడా మనం మాట్లాడి ఫిక్స్ చేసేస్తాం, ఇదే అని ఫిక్స్ చేసేస్తాం. తర్వాత మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మాత్రం మీ రికార్డ్స్ ఎట్లా పనిచేస్తాయి, మీ రికార్డ్స్ డామినేట్ చేస్తాయి మిమ్మల్ని. డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్లో కాదు, ముఖ్యంగా 99% మీ రికార్డ్స్ మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి నిజానికి వస్తే ఇప్పుడు మన శరీరంలో ఒక్కొక్క సెల్స్ ఎలా బ్రతుకుతాయి చూద్దాం. 1 minute 300 కోట్ల సెల్స్ తనకు తానే రిజ్యుమినేట్ అయి కొత్తగా మారుతుంది. ఇంకా ఇంటెస్టైన్స్ చూస్తే 36 hours కొత్తగా సెల్స్ దానిలో మారుతాయి. డబ్ల్యూబీసీ చూస్తే 13 daysకి కొత్త సెల్స్ మారుతాయి. ఇంకా ఆర్బీసీ 120 daysకి మారుతుంది. లివర్ అయితే 1 yearకి సెల్స్ రిజ్యుమినేట్ అవుతాయి. ఇలా ప్రతి సెల్కి కూడా ఒక డ్యూరేషన్ ఉంటుందన్నమాట. అలా మారుతూ ఉండేటప్పుడు ఏజ్ ఎక్కడ అయిపోతూ ఉంటుంది, అనారోగ్యం ఎక్కడొచ్చేస్తుంది, మనకి రాదు కదా. కానీ మనం క్రియేట్ చేసిన ఈ రికార్డ్స్ వల్లనే మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం ఫేస్ చేస్తాం. అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకా చూస్తే మన న్యూరాన్స్లో ఒకే విషయాన్ని పదే చెప్పి రాయిలో చెక్కినట్టుగా న్యూరాన్స్లో స్ట్రాంగ్ రికార్డ్ వేసేస్తున్నాం. అందువల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇప్పుడు అర్థమైంది కదా. ఇక మీదట ఎవరితోనైనా మాట్లాడినప్పుడు జనరల్, నాట్ ఓన్లీ హెల్త్ ఇష్యూ, ఏదైనా కానీ, ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూ గురించి తీసుకున్నా, ఈరోజు మన సమస్యలు అది కాబట్టి ఏదైనా ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్సో రిలేషన్సో ఇంటికి వస్తే ఫస్ట్ మాట్లాడుకునేది ఏంటంటే, నాకు డయాబెటిక్ స్టార్ట్ అయింది, 5 ఏళ్ళుగా డయాబెటిక్, వాళ్ళ డయాబెటిక్ గురించి, వాళ్ళ బీపీ గురించి, హెల్త్ గురించి మాట్లాడతాం కదా.
సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇక మీదట ఒక అబద్ధం చెప్పండి. అబద్ధం ఎన్నింటికో మనం ఎన్నో విషయాలకు అబద్ధాలు చెప్తాం కదా. సో ఇది పర్వాలేదు, మంచి కోసమే. ఊరికనే చెప్పండి, నేను బాగున్నాను. ఎవరైనా కనబడ్డా సరే మీ రోగం గురించి మాట్లాడడం పక్కన పెట్టేసి నేను బాగున్నానండి, చాలా హ్యాపీ ఉందండి నా హెల్త్ అన్నది మాట్లాడండి రిపీటెడ్గా. మీ న్యూరాన్స్ వాటిని రిజిస్టర్ చేస్తుంది. ఆటోమేటిక్గా లోపల ఉన్న ప్రాబ్లమ్ని అదే తరిమి కొట్టేస్తుంది. అర్థమైంది? ఎంత ఈజీ చూసారా? మీ హెల్త్ గురించి చెప్తే ఎవరైనా ఇప్పుడు ఏదైనా మీ హెల్త్ గురించి చెప్తే తగ్గిస్తారా? ఏం కాదు కదా, డెఫినెట్గా. ఇప్పుడు కొత్తగా ఇలా రికార్డ్ న్యూరాన్స్కిలో క్రియేట్ చేయండి. చాలా ఈజీయే. ఎన్నిటికి అబద్ధం చెప్తున్నాం మనం ఈరోజు, మన హెల్త్ గురించో దేనికో చెప్తున్నాం అంతే. సో ఇలా స్టార్ట్ చేయండి. మీరు ఏం మాట్లాడితే అదే మీ లైఫ్. ఇంకా మీదట జనరల్గా అంటారు తలరాత దేవుడు రాదు. తలరాత ఏం దేవుడు రాయాలి, మనం రాసుకుని న్యూరాన్స్లో ఫిక్స్ చేసుకొని ఫుల్గా దాన్ని మనం స్ట్రాంగ్ చేసుకొని దాని ప్రకారం మన లైఫ్ నడిపిస్తున్నాం అంతే. ఎవరైనా దొరికితే చాలు మనం ఏదో మన హెల్త్ గురించి మాట్లాడేదాన్ని ఇంకా మీదట ఆపేసేసి ఇంకా మీదట ఒక చిన్న అబద్ధం, నేను బాగున్నాను, ఐఎమ్ హెల్దీ ఉన్నాను. వాళ్ళతో మాట్లాడేటప్పుడు అబద్ధమే, హెల్దీ ఉన్నాను, చాలా హెల్దీ ఉన్నాను అలాగ మాట్లాడండి. రికార్డ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ రికార్డ్స్ చాలా బాగా మారిపోతుంది. తీసుకునే ట్రీట్మెంట్ దాని గురించి పట్టించుకోవద్దు. ఏ ట్రీట్మెంట్ తీసుకుంటారో అది పని చేయడం మొదలు పెట్టేస్తుంది. ఏదైనా పర్వాలేదు, రికార్డ్స్ని పాజిటివ్గా మార్చి మాట్లాడడం నేర్చుకోండి. మీరు మాట్లాడినప్పుడు ఎవరితోనైనా ఆ రికార్డ్సే మీకు రిజిస్టర్ అవుతాయి. అందువల్ల చిన్న అబద్ధం చెప్పండి, పర్వాలేదు, తప్పేం లేదు దీనిలో. ఓకేనా? ట్రై చేసి చూసి మాకు కమెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.